హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గ్లాడీ కిచెన్. సో టుడే రెసిపీ వచ్చేసి ములక్కాడ పచ్చి రొయ్యలండి. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మసాలాలు అయితే ఎక్కువ ఏమి యాడ్ చేయము, తక్కువ మసాలాలతో అయితే సింపుల్గా అయిపోతుంది. సో కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే గ్యాస్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దానిలో కర్రీ సరిపడా ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేశానండి. ఇవి ఫ్రై అవ్వడం కోసం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా ఉప్పు వేసాను. తర్వాత దీనిలో కరివేపాకు వేసి చక్కగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత దీనిలో ములక్కాడలు అయితే యాడ్ చేసుకోవాలి. ములక్కాడలు కొంచెం వేగిన తర్వాత అయితే దీనిలో వచ్చేసి టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలండి. సో ములక్కాడలు అయితే ఎక్కువ మగ్గించుకొని అవసరం లేదు, ఎందుకంటే మన కర్రీ ఉడికేంత వరకే కూడా ఉడికించేసుకుంటే అవి బాగా ఉడికిపోతాయి కాబట్టి. సో కొంచెం వేయంగానే కొంచెం ఆగిన తర్వాత దీనిలో అయితే టమాటాలు యాడ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ టమాటాలు మగ్గేంత వరకు అయితే మూత పెట్టేసుకోండి. టమాటాలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. కారం వేసిన తర్వాత 1 నిమిషం అయితే మూత పెట్టేశానండి. తర్వాత అయితే దీనిలో నేను ప్రాన్స్ని అయితే యాడ్ చేశాను. ప్రాన్స్ని అయితే ముందుగానే నేను క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఉడికించేసుకున్నానండి. సో దీనిలో ఉన్న నీచు వాటర్ని అయితే తీసేసాను. సో ఇప్పుడైతే ఇవి కర్రీలో యాడ్ చేసుకోవాలి. కర్రీలో వేసిన తర్వాత అయితే మనం 1 నిమిషం పాటు మూత అయితే పెట్టేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోవడం వల్ల మనకి ఇప్పుడు ప్రాన్స్లో ఏమైనా వాటర్ ఉంటే అలా కుక్ అవుతుందండి కర్రీ. సో ఈ విధంగా మూత పెట్టేసుకున్న తర్వాత కర్రీ ఈ విధంగా ఉడుకుతుంది. ఇది ఇలా ఉడికిన తర్వాత అయితే దీనిలో మన కర్రీ క్వాంటిటీ ప్రకారం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత అయితే దీనిలోకి వచ్చేసి నేను ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేసాను. నేను రోట్లో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. సో 1 స్పూన్ వరకు అయితే తీసేసుకొని దానిలో యాడ్ చేశాను. తర్వాత అయితే మూత పెట్టేసుకొని కొంచెం ఉడికిన తర్వాత దగ్గరగా దీనిలో వచ్చేసి 1/2 టేబుల్ స్పూను ధనియాల పౌడర్, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. కర్రీ దగ్గరగా ఉడికిన తర్వాత అంతేనండి. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసేయండి. అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.